దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత ఓ టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ ఆలయం 36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు జరుపుకుంటోంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఘనంగా వేడుకలను నిర్వహించింది. సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాథుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముడిని రఘునాథ పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో రఘునాథుడి పూజ చాలా పాపులర్. ఒకే గుడిలో 7 పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఆలయం ఇది. ఇందులో ప్రధాన దేవుడు శ్రీరాముడే. శ్రీనగర్లో పరిస్థితులు చక్కబడటంతో 36 ఏళ్ల తర్వాత రఘునాథ మందిరాన్ని భక్తుల కోసం తెరిచారు. నిన్న శాస్త్రీయ పద్ధతిలో హవన కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు. 3 దశాబ్దాల తర్వాత ఆలయం టెంపుల్ తెరుచుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. Let's go.